అదేంట్రా వాళ్ళు నన్ను కొడుతుంటే అలా చూస్తావు? ఏం చేయమంటారండి? కాపాడాలి కదరా. ఎందుకు కాపాడాలండి? ఏదో ఒకటి చెయ్యరా. ఏం చేయమంటారండి? అయ్యో వాళ్ళు నన్ను కొడుతున్నారా. కొట్టరేంటండి? చంపేసేలా ఉన్నారా. ఎందుకు చంపుతారండి? వాళ్ళు నన్ను చంపుతున్నారంటే ఎందుకు చంపుతారని నన్ను టార్చర్ పెడతావేంట్రా బాబు? అంటే ఏంటండి? ఏంటద్దేపల్లి అక్కడ మాటలేంటి? ఇక్కడికి రా. అమ్మో నేను రాను, నన్ను ఆడుకుంటారు. ఇదిగో పాపారావు, అడగకుండా బాలు చేతిలోకి వచ్చినా మేడం మీదకి గాలిపటం వచ్చినా ఆడుకోకుండా ఏం చేస్తారయ్యా? రావయ్యా. అయ్యా రక్షించండి. ఈ వెనక్కిపోయి వచ్చి ఇరుక్కున్నారు బాబు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. వీళ్ళని చంపేస్తున్నారు బాబు. మీకేం భయం లేదు, వాళ్ళు మిమ్మల్ని ఏమి అనరు, మీరు వెళ్ళండి. చాలా సంతోషం బాబు. అయ్యో బాబు వస్తాను. అబ్బో జీవితంలో రాను. అయ్యో మళ్ళీ రావటవా? అమ్మా ఏంటి? అమ్మో నానా, ఏమిటి నాన్న ఇది? నాన్న, నా చెల్లెలు కూతుర్ని చేసుకోరా. మన బంధం బంకమట్టి కన్నా బలంగా ఉంటుందిరా. కుదరదు, మా అన్న కూతురునే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే నేను నీకు అమ్మని అనిపించుకుంటాను, లేదంటే ఆత్మహత్య చేసుకుంటాను. మీ ఇద్దరు ఎలా చచ్చినా ఆ ఇద్దరులో ఏ ఒక్కరిని చేసుకున్నా ముందు నేను చేస్తాను. అందుకని మీ చావు మీరు చావండి. చూసారా చూసారా, మీ చెల్లెలు కూతురు అంటేనే వాడు మండిపడి చేస్తున్నాడు. అందుకనే వాడు చిరాకు పడి కోపంతో వెళ్ళిపోయాడు. నువ్వు మీ అన్న కూతురు అంటే గెంతులేసాడా? అరిచి పారిపోలేదు?
ఇదిగో అమ్మ మీ చైన్. దేవతలాగా నువ్వు సమయానికి వచ్చావమ్మా. అయ్యో పెద్దవారండి మీరు అలా అనకూడదు. అయ్యో ఇదేంటి బ్లడ్? పదండి పక్కనే మా ఇల్లు వెళ్దాం. పర్వాలేదు పర్వాలేదు, రండి. నేను ఇంటికి వెళ్తాను. అసలు అమ్మాయిలు ఒంటరిగా రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ ఏం జరుగుతుందో అని అందరూ భయపడుతూ ఉంటారు. కానీ నా కూతురు రోడ్డు మీద తిరిగితే మగపిల్లలు ఏమవుతారోనని నేను భయపడుతున్నాను. అన్న టైంకి అరగంట లేటుగా వచ్చిందంటే ఎవడికో మూడిందని అర్థం. కరెక్ట్ మమ్మీ, ఇవాళ నా చేతిలో ఒక్కడికి కాదు ఇద్దరికి మూడింది. ఒసై ఆడపిల్ల అంటే అనిగే మనిగి ఉంటే అర్థం గాని ఇలా రౌడీలా తిరిగితే అందరూ నవ్వుతారే. మీ అమ్మాయిని ఏమనకండి అమ్మా. మీ అమ్మాయి వల్లే నా గొలుసు నాకు దక్కింది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే అదమ్మా జరిగింది. ఇంత మంచి కూతుర్ని కన్నా మీరు నిజంగా గొప్పవారమ్మా. అది కాదమ్మా. అమ్మా మీ డిస్కషన్ ఆపండి. ముందు ఆమె చేతికి దెబ్బ తగిలింది. అయ్యయ్యో. కట్టు కడతాను. మందు తీసుకొస్తానాగు. బాగుందమ్మా. మీలాంటి వాళ్ళందరూ నా కూతుర్ని కర్తవ్యం సినిమాలో విజయశాంతిలా లేడీ బాస్ అని పిలుస్తుంటారు. కానీ దీనికి పెళ్లి సంబంధం చూడాలంటే ఆ వచ్చేవాళ్ళు దీన్ని రౌడీ బాస్ అంటారేమోనని నాకు భయమేస్తుందమ్మా. ఆడపిల్లలంత ధైర్యంగా ఉండడం మంచిదే కదమ్మా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆడపిల్ల డేరింగ్గా ఉంటే చూసే వాళ్ళకి బాగుంటుంది. దీన్ని చేసుకోబోయేవాడికి దేనిలోనైనా తేడా వచ్చిందంటే దీని చేతిలో బడితే పూజ అవుతుందేమోనని నా భయం. అమ్మా ఇది పట్టుకో. ఆంటీ మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఒరే ఒరే ఇల్లు తగలబడిపోతుందిరా. ఫైర్ స్టేషన్ ఫోన్ చేద్దామా? ఆ ఇంటి బాంటి గారి కూతురికి దేవుడి భక్తి ఎక్కువ. ఆహా. ఆవిడ దేవుడికి రోజు హారతి ఇస్తా ఉంటది. దాని నుంచి వచ్చే పొగ ఇల్లు కాలిపోయే లెవెల్లో ఉంటది. ఓహో అలాగా. అయ్యో 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 ఏంటమ్మా ఇది? ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టుకుని దుమ్ము కూడా పడకుండా చూసుకుంటూ వైట్ హౌస్ అని పేరు కూడా పెట్టుకుంటే నీ ఈ దూపాలతో సింగిరేణి బొగ్గులా మార్చేస్తున్నావు కదమ్మా. అయ్యయ్యో తప్పు నాన్నగారు, అలా అనకూడదు. మనం దేవుడికి హారతిస్తే మనకే మంచిది, అందుకని మీరు అలా అనకూడదు. ఈ పాపం పోవాలంటే మీరు 6 సోమవారాలు, 7 మంగళవారాలు, 8 బుధవారాలు, 9 గురువారాలు, 10 శుక్రవారాలు, 11 శనివారాలు మీరు ఉపవాసం ఉంటే మీ పాపం పోతుంది. అమ్మా బాలాకుమారి, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే పోయేది పాపం కాదమ్మా, ఏకంగా నేనే పైకి పోతాను. అయ్యయ్యో అలా అనకండి నాన్న, ముందే హారతి తీసుకోండి. ఏంటమ్మా ఇది? హారతి అంటే కళ్ళకత్తుకునేలా ఉండాలి కానీ ఇల్లు తగలబెట్టుకునేలా ఉండకూడదమ్మా.
సర్లే అమ్మా, నేను అసలు షుగర్ పేషెంట్ని. టైంకి తినకపోతే ప్రాణం పోతుంది. కాస్త ఏమైనా టిఫిన్ ఉంటే పెట్టమ్మా. నానా ఈరోజు ఏకాదశి, అందుకని ఆహారం తినకూడదు. కటిక ఉపవాసం ఉంటే ముక్తి దొరుకుతుంది. మరీ ఆగలేకపోతే కొంచెం విభూతి తీసి నోట్లో వేసుకోండి, సరిపోతుంది. అలాగా అమ్మా? అలా చేస్తే ఏకంగా నా ప్రాణమే పోతుందమ్మా. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? మా అన్న కూతునే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే నేను నీకు అమ్మని అనిపించుకుంటాను, లేదంటే ఆత్మహత్య చేసుకుంటాను. ఏంటండి అయ్య గారు, పాతబడిపోయిన పెంకిటిల్లాగా అలా కూలపడిపోయారు. ఏం చేయమంటావు మళ్ళీ? నా చెల్లెలు కూతుర్ని నా కొడుకు లాలుగా చేసి ఈ శాంతి నిలయాన్ని ఆనంద నిలయంగా మారుద్దాం అనుకుంటే సూర్పణకలాగా మా ఆవిడ, సైంధవులాగా మా కొడుకు అడ్డు తగులుతున్నారు. ఎక్కడ దాని అన్న కూతురు ఆ భక్తురాలను తీసుకొచ్చి నా ముఖాన్ని బూడిద రాస్తుందోనని భయంగా ఉంది. అయ్యగారు ముందు ఈ జ్యూస్ తాగండి, అదిరిపోయే సలహా నేను ఇస్తాను. మళ్ళీ జ్యూస్ తాగాక మంచి సలహా ఇస్తానన్నావుగా, ఏంటది? అయ్యగారు అమ్మగారు అపరికాళ్ళలాగా మిమ్మల్ని సాధించుకు తింటున్నారు. భద్రకాళిని తట్టుకోవాలంటే రుద్రకాళిని ఇంటికి తీసుకురావాలి. అందుకని ఆడపులి లాంటి మీ చెల్లెలు కూతుర్ని రేవంత్ బాబుకి ఇస్తే సరిపోద్ది. ఏంటే ఇదా నీ దిక్కుమాల సలహా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్ట. అలాంటి దాన్ని వాడు చేసుకోదు అన్నాక దాన్నే చేయమంటే అలాగే? అయ్యగారు మనిషి గౌడిగేదంత పెరిగినా బుద్ధి బరిదోడంత కూడా పెరగలేదండి. ఏమన్నావు? అలా ఉంది అంటున్నానండి. ఆహా, చూడండి, మీరు మీ ఆవిడ కోడల విషయంలో కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు. అసలు మీ కొడుకు మనసులో ఏముందో, ఎవరున్నారో ఏమైనా తెలుసుకున్నారా? మాట్లాడితే పెళ్లి పెళ్లి అంటుంటే మండిపడకుండా ఎలా ఉంటాడు చెప్పండి. అయినా బెల్లం ఉంటే చీమలు, పువ్వులుంటే తుమ్మెదలు ఎలా తిరుగుతాయో మరదల పిల్ల ఎదురుగా ఉందనుకోండి, మీ ఓడే మా ఆవిడ అంటూ తిరుగుతాడు. అయస్కాంతానికి ఇనుము, ఆడదానికి మగాడు అంటుకోకుండా ఉండలేవు. అందుకని వాళ్ళని వెంటనే రమ్మనండి, అబ్బాయి మీదకి వదలండి. మళ్ళీ సూపరే. అలా చేస్తే గడ్డివామ దగ్గర దూడలాగా, గోతికాడ నక్కలాగా, నూతిలో కప్పలాగా, పేడలో పురుగులాగా నా మేనగోడల చుట్టూ గిరగిరగిరగిర 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 తిరుగుతాడే. చూసారా జ్యూస్ తాగితే ఎంత మంచి ఆలోచన వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ కొట్టి రమ్మనండి. మళ్ళీ ఏవీ తేడా రాదు కదా అయ్యగారు? మగాడి దగ్గరికి ఆడపిల్లలు వస్తే ఎలాంటి తేడా రాదు. ఒకవేళ వస్తే ఆ పిల్లోని తేడా అనరండి, మాడా అంటారు. నా చెల్లెలు కూతుర్ని చేసుకోరా, మన బంధం బంకమట్టి కదా బలంగా ఉంటుందిరా. నువ్వు మీ అన్న కూతురంటే గెంతులేసాడా? అరిచి పారిపోలేదు? ఏంటండి అమ్మగారు అంత అర్జెంటుగా రమ్మన్నారు? కూర్చోరా. కూర్చోమంటారా? కూర్చో. ఓరే తిరకాసు, నేను అనుకున్న దాంట్లో తప్పే ఉందిరా. అవును, ఏముంది? అవును కదా, ఆ రంగున్ రౌడీ ఈ ఇంటి కోడలయ్యిందనుకో, అప్పుడు మన ఇల్లు మానాపురం సంత అవుతుంది. ఎందుకు అవదండి? మరి మా అన్నయ్య కూతురు భక్తురాలు. ఆడదానికి అనుకువ, భయం, భక్తి ఉంటేనే కదా అత్తగారింటిని
కట్టుకున్న మొగుణ్ణి ప్రేమగా చూసుకుంటుంది. చూసుకోరేంటండి మరి? అందుకేరా నేను బాకుని తీసుకొచ్చి రేవంత్ కట్టపెట్టి నా కోడలిగా కళ్ళల్లో పెట్టి చూసుకుందాం అనుకుంటే నక్షత్రకుడిలా అడ్డుపడుతున్నాడు అయ్యగారు. మరి అంతకంటే ఏం చేస్తారండి? ఓరి నిన్ను తగలయ్యా, నేను ఏది అంటే దానికి తందానా అంటూ వంత పాడకుండా ఏం చేయమంటావో కాస్త చెప్పి చావు. నన్ను చావమంటారేంటండి? అబ్బా నీ వాగుడు తగలయ్యా, నా ఘోష వినుదా? వింటున్నాను కదండి. ఓ పని చేస్తే నేనే మా అన్నయ్యకి ఫోన్ చేసి బాకుని తీసుకురమ్మని పిలిచాననుకో, అది ఇంట్లో తిరుగుతుంటే ఆడదాని గాలి తాకగానే గాడిదలాగా వాడే దాని చుట్టూ తిరుగుతాడు. ఆ తర్వాత ఏంటండి మరి? అందుకని నా మేనగోడలు తీసుకురమ్మని మా అన్నయ్యకి ఫోన్ చేస్తా. అది రాగానే ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తూ మహాలక్ష్మిలా కనబడుతుంది కనుక వాడు మనసు మారుతుంది. దాని మెడలో 3 ముళ్ళు వేస్తాడు. దాంతో నాకు బాగు కోడలైపోతుంది. రౌడీలోని దరిద్రం శాశ్వతంగా పోతుంది. ఏమంటావురా? ఏమంటానండి? నేను ఎదవనా? అమ్మగారు అన్నారుగా, అదే ఉంటాను. ఈమె పేరు విద్యుల్లత. మనసులో ఎప్పుడూ ఏదో కలత. తినడానికి ఉండటానికి ఈమెకు ఏ లోటు లేదు. పెద్ద ఇల్లు, ఇంట్లో కొన్ని పోర్షన్లు అద్దెకిచ్చింది. కానీ ఆమె హృదయంలో పోర్షన్ మాత్రం ఖాళీగానే ఉండిపోయింది. చూడండి, ఈ ఫోటోలో ఉన్న ఈ మనిషి ఈమెకు భర్త లాంటివాడు. అదేమిటి అనుకుంటున్నారా? ఈమెలో పేరుకు తగ్గట్టు 440 వోల్ట్స్ కరెంటు ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది. అందువల్ల ఈమె భర్త భయపడో భరించలేకో జెండా ఎత్తేశాడు. కామరాజు సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున మాసిన గుబురు గడ్డంతో మా ఇంట్లో అద్దెకి దిగి నా కంట్లో పడ్డావు. 10 రోజులు తిరగకుండానే ఫీజు కొట్టేసిన మా ఇంటికి ఫీజు వేస్తూ నన్ను నీ మోజులోకి దింపావు. కామరాజు లేని నా జీవితం ఒత్తులేని కొవ్వొత్తులా, వాసన లేని సెంటులా, కరెంటు ఉన్నా తిరగని ఫ్యాన్లా అని అనుకునేలా చేసి ఒంటిమిట్ట రామాలయానికి ఒంటరిగా వస్తానని మొక్కుకున్నానని వెళ్ళావు. నువ్వు లేని ఆ రాత్రి నాకు నిద్ర పట్టక ఉదయం వాంతి చేసుకుంటే తెలిసింది నీ రూపం నాలో మొలకెత్తుతుందని. ఏవండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ ఫోటోకి ఓ పక్కన ఈ దండ, మరో పక్కన ఆ తాళి పెట్టుకొని ఇంటి ద్వారం వైపు చూస్తున్నాను. నువ్వొస్తే ఈ దండ నీ మెడలో వేసి ఆ తాళి నా మెడలో కట్టించుకుంటాను. నిన్ను నలుగురు మోసుకొస్తే ఈ దండ నీ ఫోటోకి వేసి ఆ తాళి అమ్మి నీ చావు ఖర్చులు ఖర్చు పెడతాను. అలా 25 సంవత్సరాలు గడిచిపోయాయి. నీ రూపం మన కూతురిలా పెరిగింది. అదండి ఈవిడ కథ. మరి ఈవిడ కూతురు చూడాలని ఆతృత పడుతున్నారా?